మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి దినము మన సుమన్ టీవీ బృందం వచ్చేసి ఇక్కడ వినాయక నగర్ సర్కిల్ దగ్గర సర్కిల్ అయితే లేదు, ఇక్కడ యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయని చెప్పేసి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలతో మాట్లాడించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మన ట్రాఫిక్ సిఐ జావేద్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఆయన వెంటడానికి వచ్చి పరిశీలించి ఇక్కడ ఏదైనా ప్రత్యామ్నాయంగా చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అసలు దీనికి సంబంధించి ఆయన ఏ చర్య తీసుకుంటారు, ఎలాంటి ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనము కడప పిఎస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ గారు జావేద్ సార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ ఎలాంటి చర్య చేస్తే బాగుంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడైతే సర్కిల్ లేదు, ట్రాఫిక్ ఉంది, యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది సార్? ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు స్పీడ్ ఎక్కువగా పోతున్నారు, స్లోగా పోతే సరిపోతుంది. కారణం ఏమంటే ఇక్కడ ఉన్న దాదాపు 7 రోడ్స్ జంక్షన్ ఉంది, ఇది రకరకాల హైవే ఉంది. ప్రతి వ్యక్తి కూడా స్పీడ్ గా పోవాలనే ట్రై చేస్తున్నారు. దానికి తోడు ఇక్కడ సెంటర్ లో బస్ స్టాప్ ఉంది, బస్సులు వచ్చేసి ఇక్కడ నిలబడతాయి. ఇక్కడ నిలబడిన తర్వాత అటువైపు నుంచి వచ్చే వాడికి ఇటువైపు బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్ కనిపించదు. ఇప్పుడైతే ఈయన ఫాస్ట్ పోతాడు, ఆటోమేటిక్ గా అటువైపు వచ్చే అతనికి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మిగిలిన సర్కిల్లో అయితే ఏ విధంగా చేసినారో, కింద రాళ్ళు పెట్టేసి చిన్న చిన్న రాళ్ళు పెడితే ఆటోమేటిక్ స్లో అయ్యేటట్లు చేశారు. అదే విధంగా ఇక్కడ కూడా అక్కడ నుంచి అక్కడ వరకు స్పీడ్ స్లోగా పోయే విధంగా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది. దానికి తోడు స్పీడ్ బ్రేకర్స్ అక్కడ వేసినా బాగానే ఉంటుంది రెండు వైపులా. లేదంటే ఇక్కడ సెంటర్ లో అయినా కూడా స్పీడ్ బ్రేకర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇక సిగ్నల్స్ పెట్టడానికి కూడా ఇక్కడ ఏమి అంత ఈజీ కాదు, ఎందుకంటే 7 రోడ్స్ కనుక. టోటల్ మీద ఇక్కడ బస్ సెంటర్ ఇంత పెద్దగా అవసరం లేకుండా, ఎందుకంటే బస్సులు కరెక్ట్ సెంటర్ లో నిలబడుతున్నాయి. సెంటర్ లో నిలబడినప్పుడు ఈ లారీలు వీళ్ళంతా కూడా చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉంటారు కనుక కంట్రోల్ కాదు. దానికి తోడు ఇటువైపు వచ్చే వాళ్ళు అటువైపు లెఫ్ట్ పోవాలని ట్రై చేస్తారు, మరి ఇట్లా వచ్చే వాళ్ళు కూడా నేరుగా పోవాలని ట్రై చేస్తారు. టోటల్ మీద వాళ్ళని స్పీడ్ తగ్గించే విధంగా స్పీడ్ బ్రేకర్స్ బోత్ సైడ్స్ అరేంజ్ చేయడం కానీ, లేదంటే సెంటర్ లో వేయడం కానీ. రెండోది ఇక్కడ ఈ ఆటో స్టాండ్ కూడా ఉంది, ఇక్కడే ఉండిపోయింది. ఆటో స్టాండ్ ఉన్నందువల్ల కూడా ఇటు నుంచి వచ్చే వెహికల్స్ కనిపించవు అతనికి. ఆటో స్టాండ్ కంటే ముఖ్యంగా ఇప్పుడు అది ఐలాండ్ ఉంది, ఐలాండ్ అడ్డం కూడా ఒక కారణమే. అది కార్పొరేషన్ వాళ్ళు చూసుకోవాలి. అట్లా వచ్చినప్పుడు ఈ పక్కనే మనిషి కనపడ్డు. ఇక అన్ని ప్రతిదీ కూడా ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది. ఇది R&B వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు యాక్షన్ తీసుకొని దీని మీద చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఈ హైవే కనుక మేము టచ్ చేయడానికి, మేము బ్యారికేడ్స్ పెట్టడానికి కాదు. అఫ్ కోర్స్ మేము స్లో చేయడానికి బ్యారికేడ్స్ అయితే పెట్టచ్చు, పెడితే కూడా వీళ్ళు ఓవర్ స్పీడ్ వల్ల ఆ బ్యారికేడ్ గుద్ది చనిపోతారు. కారణం ఏమంటే ఇప్పుడు పరిస్థితుల్లో వాళ్ళంతకు వాళ్ళే తగిలి ఓవర్ స్పీడ్ వల్ల డివైడర్ తగిలి చనిపోవడము, లేకుంటే ఆ స్కిడ్ అయి కింద పడ్డము, ఈ విధంగా ఎక్కువ అయిపోతున్నాయి. సో నేను బ్యారికేడ్స్ అయితే ఇక్కడ పెట్టడానికి వీలు పడదు, ఎందుకంటే 7 రోడ్స్ జంక్షన్ కనుక. ప్రతి వ్యక్తి తన బాధ్యతగా స్లోగా పోతే బాగుంటుంది. స్లోగా పోయి అడ్డంగా రోడ్డు క్రాస్ చేసే వాళ్ళు కూడా నేరుగా క్రాస్ చేస్తారు. అట్లా కాకుండా కొంచెం క్రాస్ గా ఇంక్లైన్డ్ గా ఉండాలా. అవతల వచ్చే లారీ కానీ, డ్రైవర్ గా బస్సు కానీ డ్రైవర్ తో ఐ కాంటాక్ట్ ఉండాలి. వాడు చూస్తున్నాడా లేదా, నన్ను చూసి స్లో అవుతున్నాడా అని కొద్దిగా అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ వీళ్ళు అట్లేం పట్టించుకోరు, ఫాస్ట్ వచ్చేసి దూరుతా ఉన్నారు. టోటల్ మీద స్లో డౌన్ కావడానికి ఏదైనా యాక్షన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సార్ ఈ మధ్యకాలంలో మైనర్ పిల్లలు అంటే లైసెన్స్ కూడా లేకుండా వెహికల్ నడపడే పరిస్థితి, చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. వాళ్ళకి ఎలాంటి సూచన ఇస్తారు? ఇది పిల్లల్లో మార్పు రావాలనుకునే దానికంటే కూడా పెద్దల్లో మార్పు రావాలి. ఎందుకంటే పిల్లలకి లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పెట్టి కూడా వెహికల్ కొని ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కార్ వచ్చింది, ఎంత ఫాస్ట్ కట్ చేశాడు. సో ఈ పిల్లలు కూడా అంతే. వాళ్ళ పెద్దలు మేము 2 వీలర్ పట్టుకున్నా కూడా ఆ పెద్దలే మా దగ్గరకు వచ్చేసి వాళ్ళే సారీ చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ మిస్టేక్, మేము పిల్లలకి ఇస్తున్నాము, వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు అని వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా తన వరకు వచ్చేంత వరకు వాళ్ళకి తెలియదు, బండ్లు అయితే అట్లే ఇస్తున్నారు. ఆ పిల్లలు కూడా ఓవర్ స్పీడ్ పోతున్నారు. ఈ ఓవర్ స్పీడ్ మీద ఆటంకపరచడానికి ప్రతి చోట స్పీడ్ బ్రేకర్స్ పెట్టడానికి కూడా వీలు పడదు. కాస్త 50 మీటర్స్ అంటే స్ట్రెచ్ క్లియర్ ఉంటే చాలు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. సో పేరెంట్సే కాకుండా పిల్లలకి ఇవ్వకుండా చేస్తే బాగుంటుంది. పేరెంట్సే కాకుండా పిల్లలు కూడా బాధ్యత ఉండాలా. అరే మా పేరెంట్స్ నమ్మకంగా ఇచ్చారు, మేము స్లోగా పోవాలి అని. మేము నిన్న ఒక వెహికల్ పట్టుకుంటే ఆ పేరెంట్స్ వార్నింగ్ ఇద్దామని చూస్తే పేరెంట్స్ వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారు, లేదు సార్ ఇంట్లో రసం అయిపోయింది, ఇప్పుడే పంపించాను, నేను జస్ట్
జస్ట్ ఇప్పుడే సార్ 100 మీటర్లు కూడా లేదు షాపు. అంటే వాళ్ళకి తెలుసు మిస్టేక్, కానీ వాళ్ళు రెక్టిఫై చేసుకోవడం లేదు. ఇప్పుడు చూడండి మీరే ఆ వెహికల్ మైనర్స్ స్కూల్ పోయి వస్తున్నారు వాళ్ళు, ఆ స్కూల్ పిల్లలు కొనిస్తున్నారు. అంటే వాడి బండి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా అయితే జరగదు కదా, వాడు స్కూల్ కి తీసుకెళ్తాడని వాళ్ళకి పేరెంట్స్ తెలుసు, బండి ఇచ్చి పంపించారు. హైవేలో 2 పిల్లలు మైనర్ స్కూల్ కి ఇచ్చి పంపిస్తున్నారు. మరి ఎవరికి చెప్పాలి మనము? స్కూల్ కి టీచర్లకు చెప్పాలా, లేకుంటే పేరెంట్స్ చెప్పాలా, పిల్లలకి చెప్పాలా? ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కానీ ఓన్లీ పోలీస్ చెప్తే మేము ఇది చేస్తాం, పోలీస్ చెప్పకపోతే మేము చేయము, పోలీస్ ఫైన్ వేస్తేనే మాకు ఇదవుతుంది, ఇట్లా పోలీస్ పట్టుకొని మాకు వార్నింగ్ ఇస్తేనే అవుతుంది అని ఫీల్ అయితే కాదు. ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితేనే ఈ ట్రాఫిక్ ని మనం కంట్రోల్ చేయగలము. ఎవరి ప్రాణాలైనా కూడా వాళ్ళు కాపాడుకోగలరు. ప్రస్తుతం అయితే ఇక్కడ బ్యారిగేడ్స్ చేస్తే ఉండేదానికంటే ఇంకా ఇబ్బంది కలిగే విషయం అని చెప్తున్నారు. అంటే బ్యారిగేడ్స్ చేస్తే ఇంకా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఏమన్నా మీరు R&B దృష్టికి ఏమన్నా తీసుకుపోయే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? 100%. నేను విషయం అయితే బ్యారికేడ్స్ అని కాదు, కానీ దీని గురించి ఏదో డిసిషన్ తీసుకోండి, అంటే స్పీడ్ ని తగ్గించే విధంగా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోండి అని నేను R&B వాళ్ళకైతే చెప్తాను. వాళ్ళు కూడా టీవీ న్యూస్ వాళ్ళు చూస్తూ ఉంటారు, బహుశా వాళ్ళు ఇప్పటికే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. నేను కూడా వాళ్ళ దృష్టికి లెటర్ తీసి వాళ్ళకి ఇచ్చేసి ఈ సర్కిల్ గురించి, ఎందుకంటే ఇది చాలా 7 రోడ్స్ ఉంది, దానికి తోడు ఇక్కడ మెకానిక్ షాప్లు, వైన్ షాప్ అన్ని ఉన్నాయి కదా, అందుకోసం దీన్ని వాళ్ళు ఏదైనా కేర్ తీసుకొని చేసే విధంగా నేను నా ప్రయత్నం నేను చేస్తాను కదా. కేవలం పోలీసు వారు మాత్రము కఠినమైన చట్టాలు పెట్టి వాళ్ళకు ఫైన్లు కూడా విధించినప్పటికీ కూడా ప్రజల్లో మార్పు లేకుంటే ఏమి చేయలేమని చెప్పేసి, అంటే ఖచ్చితంగా ప్రజలు కూడా తమ బాధ్యత తమ వంతు తమ జాగ్రత్త తీసుకోవాలి. చిన్న పిల్లల చేత బండి ఇచ్చి పంపించడము ఇలాంటి చేయడం వల్ల తన వరకు పిల్లల్లో కూడా యాక్సిడెంట్ జరిగితే తర్వాత పోలీసు వారు కూడా వచ్చి స్పందించినా ఏమి ప్రయోజనం ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లలకు బండి ఇచ్చి పంపించకుండా అయితే మాత్రమే ఇలాంటి ఈ యాక్సిడెంట్లు నియంత్రించేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి, వీలైనంత వరకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మన ట్రాఫిక్ సిఐ జావేద్ సారు చెప్పడం జరిగింది.